నమస్తే, వెల్కమ్ టు కేసిక్ చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో చర్మం, జుట్టు సమస్యలపై చర్చించుకోవడానికి మన స్టూడియోలో డాక్టర్ జి రేవంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, చర్మంకి సంబంధించి, జుట్టుకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 9848686611కి కాల్ చేసి సార్కి మాట్లాడండి. మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. సార్, మరి ఏ వయసు వారికి పింపుల్స్ వస్తూ ఉంటాయి సార్? ఫస్ట్ మనము కామన్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి చూసుకున్నట్టయితే, స్కిన్ ప్రాబ్లమ్స్లో మనకి అందరికీ అంటే ఒక 13-14 ఇయర్స్ అప్పుడు మనకి ఏంటంటే బాడీలో కొన్ని హార్మోన్ చేంజెస్ అయ్యి, హార్మోన్ చేంజెస్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమే పింపుల్ ప్రాబ్లం. చాలామంది భయపడుతూ ఉంటారు. ఈవెన్ నా దగ్గరికి చాలామంది పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు, లైక్ పింపుల్స్, పిల్లలకి పింపుల్స్ వస్తున్నాయని, ఫేస్ మీద పింపుల్స్ రావడము. తర్వాత వాళ్ళకి మెయిన్ ఏంటంటే, వాళ్ళకి ఫేస్ మీద పింపుల్స్ వచ్చిన ప్రాబ్లం ఉండదు, కానీ అప్పుడప్పుడు ఏంటంటే బ్యాక్ మీద కానీ చెస్ట్ మీద కానీ వచ్చేసరికి వాళ్ళు భయపడుతుంటారు, అసలు ఇది ఏంటి ప్రాబ్లం, అసలు పింపుల్స్ అయినా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ అని. సో ఆ ఏజ్లో నుంచి మొదలుకొని మనకి అట్లీస్ట్ ఒక 25-26 ఇయర్స్ వరకు కూడా ఈ పింపుల్ ప్రాబ్లం అనేది రావచ్చు. అయితే ఈ మధ్య చాలామంది అమ్మాయిలకి ఈ పీసీఓడి అనే ప్రాబ్లం ఉండడం వల్ల బాడీలో రకరకాల హార్మోన్ చేంజెస్ అయ్యి వాళ్ళకి ఎర్లీ ఏజెస్లో పింపుల్స్ రావడము, తర్వాత లేట్ ఏజ్ వరకు కూడా ఈవెన్ 30 తర్వాత సార్ కాల్ వస్తుంది సార్, కాల్ చేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీకు ఎలాంటి సమస్య ఉంది మేడం? మాకు అది ముఖాన మంగు మచ్చలు అని ఉన్నాయండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం? మేము నిజామాబాద్ నుండి. ఓకే మేడం, సార్ని అడిగి తెలుసుకోండి. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. అది మంగు మచ్చలు అని ఉన్నాయండి. బాగా ఇట్లా ముఖం అంతా ఫుల్ వైట్ ఉన్న ఫేస్ మొత్తం ముఖం అంతా ఇట్లా బ్లాక్ అయినట్టు అయింది. ముఖాన చెంపల మీద అట్లా ఉన్నాయి. ఓకే మేడం, ఎన్ని డేస్ అయింది మేడం ఈ ప్రాబ్లం అండి మీకు? నాకు 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు. ఏమైనా యూజ్ చేశారా మేడం? ట్రీట్మెంట్ ఏమైనా యూజ్ చేశారా? ఉంటాయంటే అదే డి శ్రీనివాస్ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన దగ్గర తీసుకున్నాను, తగ్గలేదు. ఓకే మేడం, ఓకే మేడం, సరే మేడం, దాని గురించి అన్ని డీటెయిల్స్ చెప్తాను మేడం, మీరు టీవీలో వినండి మేడం మీరు. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇది ఇప్పుడు తనకున్న ప్రాబ్లమ్ని మనం మెలాజ్మా అంటాము, నల్ల బొంగు అనే ప్రాబ్లం అంటాము. సో ఈ మెలాజ్మా, ఈ నల్ల బొంగులో ఏంటంటే మనకి ఏవైతే కలర్ వచ్చే కణాలు ఉంటాయో, మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయో, అవి హైపర్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో అది 80-90% మనం ఎక్కువ శాతం అమ్మాయిలలో చూస్తూ ఉంటాము. అయితే ఏంటంటే బాడీలో కొన్ని హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల, అంటే ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల, లేకపోతే కొందరికి కొన్ని ఓసీపీఎల్స్ అనే టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే కొందరికి ఈ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే కొందరికి ఈ వంశపారంపరంగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉన్నా కానీ ఈ ప్రాబ్లం అవ్వచ్చు. అయితే ఇది మనం ఎంత ఎర్లీ స్టేజెస్లో దాన్ని స్టాప్ చేయగలిగితే అంత బెటర్. ఎందుకు అంటే ఒక్కసారి నల్ల బొంగ అనేది స్టార్ట్ అయితే ఆ పిగ్మెంటేషన్ అనేది ఇంకా డార్క్గా అవ్వచ్చు, లేకపోతే డీప్గా అవ్వచ్చు అనమాట. ఎందుకంటే స్కిన్లో ఏంటంటే రకరకాల లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్లో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని మనం ఈజీగా క్రీమ్స్తోని సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి మనకి ప్రాబ్లం అనేది లోపల లేయర్స్కి వెళ్తే ఏంటంటే క్రీమ్స్ అనేవి పనిచేయవు. ఇప్పుడు మేడంకి కూడా అదే ప్రాబ్లం ఉంది, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. అంటే ఏంటంటే అది చాలా డీప్గా పిగ్మెంటేషన్ వెళ్ళింది. ఓన్లీ క్రీమ్స్తోని జనరల్గా ఇది అవే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ట్రీట్మెంట్స్ చేస్తాం. ఎందుకు ట్రీట్మెంట్స్ చేస్తామంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నవి కొద్దిగా లోపల భాగంలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఏంటంటే మనం పీల్స్ అనేవి చేస్తాము, లేకపోతే ఈ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, లేకపోతే కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట, చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాము. దాంతో ఏంటంటే చాలా వరకు మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది తగ్గొచ్చు. అయితే ఒకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ నల్ల బొంగుకి కంప్లీట్గా టోటల్ పరిష్కారం అంటూ ఉండదు. ఎందుకంటే ఇది మన నార్మల్ అంటే మెలనోసైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి నార్మల్గా ఉండేవి, కానీ ఏంటంటే కొద్దిగా హైపర్ యాక్టివ్ అవుతుంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం వస్తుంది, కాబట్టి కంప్లీట్గా అయితే పోదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చేది వేసేది కాలం, సమ్మర్ సీజన్ కాబట్టి ఈ నల్ల బొంగు ప్రాబ్లం కానీ, లేకపోతే సన్ ట్యాన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువ అవుతుంటాయి అందరికీ. సో అందరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా, లేకపోతే వేరే ఏరియాస్కి వెళ్ళకుండా జాగ్రత్త పడవచ్చు.
అంటే దీనివల్ల ఎండకు వెళ్ళినా అని బాగా ఇలాంటి వాళ్ళకి ఇంకా చర్మం కమిలిపోతూ ఉంటుంది. కమిలిపోతుంది. తర్వాత ఈ పిగ్మెంటేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు తను చెప్పారు ఓన్లీ చీక్స్ మీద ఉందని చెప్పారు, అదేంటంటే నోస్ మీద స్ప్రెడ్ అవ్వడము, తర్వాత కనుబొమ్మల పైన స్ప్రెడ్ అవ్వడము, లేకపోతే ఫోర్ హెడ్ మీద స్ప్రెడ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో దాన్ని మనం స్టాప్ చేయొచ్చు. మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా మనం దాన్ని స్టాప్ చేయొచ్చు. ఓకే సార్. సార్ మరి మనం ఇంతకుముందు మాట్లాడుతున్నాం అంటే పింపుల్స్ రావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి. అవును మేడం, పింపుల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్గా కొన్ని హార్మోనల్ చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో మేమేంటంటే పేషెంట్స్కి ప్రాపర్గా వాళ్ళు అసలు అంటే పింపుల్స్ రావడానికి ఏ స్టేజ్లో ఉన్నారన్నది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పేషెంట్కి ట్రీట్మెంట్ అన్నది, పింపుల్స్కి ట్రీట్మెంట్ అన్నది అవసరం ఉండదు. ఓన్లీ ఎవరికైతే పింపుల్స్ వచ్చి పింపుల్స్ వల్ల మార్క్స్ తయారవుతున్నాయో, లేకపోతే పింపుల్స్తోని హోల్స్ లాగా అవుతున్నాయో, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అన్నవి అవసరం ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా, బేసిక్గా నార్మల్గా జస్ట్ ఇప్పుడే పింపుల్స్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి జనరల్గా ట్రీట్మెంట్స్ పరంగా చూసుకుంటే ఓన్లీ క్రీమ్స్ కానీ కొన్ని ఫేస్ వాషెస్ ఇస్తాము. దాంతో చాలా వరకు వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, కంట్రోల్ కూడా ఉంటుంది. లేదు కొద్దిగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే చీమ్ లాగా పోస్తున్నా కానీ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో మొత్తం మచ్చలు అయ్యి దాంతోని హోల్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాం అనమాట. లోపల నుంచి కొద్దిగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. సో అట్లా మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి తర్వాత స్లోగా ఈ మార్క్స్ కూడా కంప్లీట్గా క్లియర్ అవుతాయి. తర్వాత ఈ మధ్య చాలామంది ఏంటంటే వాళ్ళకి ఫంక్షన్స్ ఉన్నాయనో, లేకపోతే వాళ్ళ మ్యారేజెస్ ఉన్నాయనో, ఎంగేజ్మెంట్ ఉందనో, వాళ్ళకి తొందరగా రిజల్ట్స్ రావాలి. సో మనకి మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అది టైం జనరల్గా అది ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనం పింపుల్స్ తగ్గించాలి ఒక 2-3 months, తర్వాత స్లోగా మార్క్స్ తగ్గించాలి. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళాలన్నమాట. అదే మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి పింపుల్స్ కానీ మార్క్స్ కానీ ఈ రెండింటిని ఒకటేసారి టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్స్లో భాగంగా మేము ఏం చేస్తామంటే ఈ పీలింగ్ ప్రొసీజర్ అంటాము. సో ఈ పీలింగ్ ప్రొసీజర్ అన్నది ఏంటంటే న్యాచురల్గా మనము రెగ్యులర్గా మనకి దొరికే ఫ్రూట్ యాసిడ్స్ అని ఉంటాయి, గ్లైకోలిక్ యాసిడ్ అని, లాక్టిక్ యాసిడ్ అని, మనం తెలిసి తెలియక ఇంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే ఫ్రూట్ ప్యాక్స్ అని అవన్నీ యూజ్ చేస్తాం. జనరల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే దాంట్లో ఫ్రూట్ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఏంటంటే ఈ ఫ్రూట్ యాసిడ్స్ని మనం ఎక్కువ అంటే కొద్దిగా అంటే మనకి ఎంతైతే కాన్సన్ట్రేషన్లో అవసరం ఉందో అంత కాన్సన్ట్రేషన్లో యూజ్ చేస్తామన్నమాట. ప్రతి పేషెంట్కి ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్లో యూజ్ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. అయితే ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకి పింపుల్స్ అన్నవి వెంటనే తగ్గిపోవడము, తర్వాత మార్క్స్ చాలా వరకు లైట్ అవ్వడము, తర్వాత స్కిన్ కూడా మంచిగా గ్లోగా ఉండడము, హెల్దీగా ఉండడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లాంటి పింపుల్స్ దానికోసము బయట ఫేషియల్స్ అని లేకపోతే ఇంకేదో క్లీనప్స్ అని చేయించుకుంటూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే మనకి ఒకవేళ వాళ్ళు క్లీన్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక యూజ్ చేయకపోతే బయట నుంచి వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ అనేవి రావడము, తర్వాత ఎక్కువ కెమికల్స్ ఒకవేళ వాడితే ఆ కెమికల్స్ వల్ల వాళ్ళకి ఎలర్జీ వచ్చి మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండకుండా సేఫ్గా మనకి మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నవి తీసుకుంటే ఏంటంటే మనకి ఇంకా మళ్ళీ ఫేషియల్స్ ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఇదే ట్రీట్మెంట్తోని వాళ్ళకి ఇంకా స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. తర్వాత ఏదైతే మనము ఈ సన్లైట్తోని ట్యాన్ అవుతామో, ఏదైతే పిగ్మెంటేషన్ లాగా వస్తుందో ఆ పిగ్మెంటేషన్ కూడా తక్కువ అవుతుంది అనమాట. సో దీంతో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనము నేచర్కి అగెన్స్ట్గా పోవట్లేదు. అంటే మనకి స్కిన్ ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా పీల్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 1 month 1.5 monthకి పీల్ అవుతూ ఉంటుంది. సో చాలామందికి ఈ ప్రాసెస్ అనేది స్లో అవ్వడం వల్ల కూడా స్కిన్ డల్గా అనిపిస్తుంది అనమాట. సో మనం ఆ ప్రాసెస్ని మనం నార్మల్ చేస్తున్నాం కాబట్టి మనం న్యాచురల్గానే మన స్కిన్ని చాలా హెల్తీగా పెట్టుకోవచ్చు ఈ ప్రొసీజర్స్తో. సార్ మరి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఫుడ్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకొని ఫుడ్ వేరేవి కూడా ఉంటాయి ఫుడ్ తీసుకోవడం అని? అవును మేడం, అంటే మనకి చాలామంది ఇప్పుడు మనకి జంక్ ఫుడ్స్ వచ్చేసరికి ఎక్కువ మనకి బయట తినడం అలవాటు అవ్వడం వల్ల చాలామంది ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, లేకపోతే ఎక్కువ గ్లైకాలిక్ ఇండెక్స్ అంటాం అనమాట. సో అది ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి పింపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. అండ్ మేము నోటీస్ చేసింది అండ్ తర్వాత మనకి చాలామందికి ఈ పాల వల్ల కూడా ఎలర్జీ ఉంటుందన్నమాట. పాలు తాగితే కూడా చాలామందికి పింపుల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత
చాలామంది పేషెంట్స్ నాకు వచ్చి ఏం చెప్పారంటే చికెన్ తింటే కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. సో ఇట్లాంటి ఫుడ్స్కి మనం కొంచెం దూరంగా ఉంటే బెటర్. అంటే ఆయిలీ ఫుడ్స్, బయట ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ మనకి కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎక్కువ ఏదైతే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందో, బేసికలీ కొద్దిగా హెల్తీగా మనము రెగ్యులర్గా తీసుకునే రెగ్యులర్ ఫ్రూట్స్ కానీ తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల, దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ వల్ల స్కిన్ ఆటోమేటిక్గా హెల్తీ అయ్యి తర్వాత ఈ పింపుల్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. చర్మంకి సంబంధించి జుట్టుకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 9848686611కి కాల్ చేసి సార్కి మీ సమస్యను అడిగి పరిష్కారం తెలుసుకోండి. సార్ మరి చాలామందిలో అవాంఛిత రోమాల సమస్య కూడా ఉంటుంది, ఇది ఎందుకు వస్తుంది సార్? అవాంఛిత రోమాలు అన్నది మెయిన్గా అమ్మాయిలలో అబ్బాయిలాగా మనకి హెయిర్ గ్రోత్ రావడాన్ని మనం అవాంఛిత రోమాలు అంటాము. సో ఇది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా అమ్మాయిలలో మేల్ హార్మోన్స్ కనుక ఎక్కుతాయి. నార్మల్గా ఏంటంటే మేల్స్కి ఫీమేల్స్కి వేరే హార్మోన్స్ ఉంటాయి. ఫీమేల్స్కి ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది, మేల్స్కి టెస్టోస్టెరాన్. ఒకవేళ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కనుక కొంచెం ఎక్కువైంది అనుకోండి, చిన్న పర్సంటేజెస్లో ఎక్కువ అవుతే వాళ్ళకి ఈ అవాంఛిత రోమాల ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే చాలామందికి ఏంటంటే ఈ కామన్గా పీసీఓడి అనే ప్రాబ్లంతో, లేకపోతే జెనెటిక్గా వంశపారంపర్యంగా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్, తర్వాత కొందరికి ఏంటంటే కొన్ని ట్యూమర్స్, అంటే కొన్ని బాడీలో కొన్ని ట్యూమర్స్ రావడం వల్ల మేల్ హార్మోన్స్ పెరగడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి అసలు మీకు దేనివల్ల ప్రాబ్లం అవుతుంది అంటే అసలు రూట్ కాజ్ ఏంటి, అవాంఛిత రోమాలు రావడానికి రూట్ కాజ్ ఏంటి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి అది మనం ఐడెంటిఫై అయినాక దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత ఆల్రెడీ హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాము. అయితే ఈ లేజర్ ట్రీట్మెంట్స్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం రూట్లో ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు మనం బయట తీసుకునే ఏ ట్రీట్మెంట్ చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్డింగ్ కావచ్చు, వ్యాక్సింగ్ కావచ్చు, ఇవన్నీ పైన స్కిన్ వరకే చేస్తూ ఉన్నాం. సో ఈ పైన పార్ట్ చేసినప్పుడు మళ్ళీ అది ఎక్కువ రీగ్రోత్ అవ్వడము, తర్వాత స్కిన్ అన్నది కూడా డ్యామేజ్ అవ్వడము. చాలామంది ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి స్కిన్ అనేది బ్లాక్గా అయ్యి తర్వాత స్కిన్ థిక్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ ఏరియాస్లో. సో దాంతో కూడా బాధపడుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి హెయిర్ రూట్ని టార్గెట్ చేసి తర్వాత మనం స్పెసిఫిక్గా ఎట్లాంటి పక్క స్కిన్కి ఎట్లాంటి డ్యామేజ్ చేయకుండా తర్వాత గుడ్ రిజల్ట్స్ రావడానికి మనం లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చేస్తాం అన్నమాట. సో మనము ఇక్కడ చేసే లేజర్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న లేజర్. అంటే దీంట్లో ఏం చేస్తామంటే తక్కువ ఎనర్జీతోని మనకి ఏరియా టార్గెట్ అయ్యేలా చూస్తాం అన్నమాట. సో తక్కువ ఎనర్జీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ రూట్ అనేది ప్రాపర్గా టార్గెట్ అయ్యి తర్వాత పేషెంట్కి ఎట్లాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు అనమాట. జనరల్గా ఇంతకు ముందు లేజర్స్లో ఏంటంటే పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 2-3 సెషన్స్ తీసుకొని ఇంకా భయపడుతుండే వాళ్ళు ఇంకా నెక్స్ట్ సెషన్కి రావాలంటే, ఎందుకంటే ఆ వేడికి దానికి తట్టుకోవడం చాలా కష్టం అని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎంత సింపుల్ అయిపోయిందంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు చేసేటప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, తర్వాత ప్రొసీజర్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ దీంట్లో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్స్లో అంత సేఫ్టీ అన్నది ఉంటుంది అనమాట. చాలామందికి ఏంటంటే లేజర్ అనగానే ఇంకేదో అని భయపడుతుంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అసలు ఉండవు అనమాట. సో మనకి ఏంటంటే ఈ లేజర్తోని అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైతే ప్రాబ్లమ్ని టార్గెట్ చేస్తామో ఎగ్జాక్ట్గా అదే ఏరియాని అది టార్గెట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే పక్క స్కిన్కి ఎట్లాంటి డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట. సార్ మరి ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా అంటే ఇది తీయడం వల్ల అది శాశ్వత పరిష్కారం ఉంటుందా సార్? 100% అండి, శాశ్వత పరిష్కారమే ఇది. ఎందుకు అంటే మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ రూట్స్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక శాశ్వత పరిష్కారం. బట్ ఏంటంటే లేజర్ ఏంటంటే అంటే 100% మనకి వర్క్ చేయాలి అంటే హెయిర్ థిక్ ఉండాలి, బ్లాక్ ఉండాలి. కానీ అందరికీ అలా థిక్ అండ్ బ్లాక్ ఉండవు. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకుంటే ఒక 50-60% వరకు వాళ్ళకి థిక్ హెయిర్స్ ఉంటాయి అనమాట. మామూలుగా మిగతా హెయిర్స్ అన్నీ బాగా పల్చగా ఉంటాయి, తర్వాత ఎక్కువ కలర్ అన్నది ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ థిక్ హెయిర్స్ అన్నది పోయినా కానీ వాళ్ళు ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎందుకు అంటే లేజర్కి ఒక క్రోమోఫోర్ ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ కలర్ అన్నది ఉంటేనే లేజర్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఆ థిక్ హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది వాళ్ళకి. తర్వాత గ్రోత్ కూడా స్లో అవుతుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు 3-4 డేస్కే హెయిర్ తీసుకోవడము,
తర్వాత మాటికి పార్లర్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. సో ఆ గ్రోత్ కూడా చాలా వరకు తగ్గిపోతుంటారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇది కంఫర్టబుల్ సిట్టింగ్స్లో కూడా చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఒక 3-4 సెషన్స్ మాత్రమే ఎవ్రీ 1 మంత్కి ఒకసారి చేస్తాము. తర్వాత ఒక్కసారి మనకి గ్రోత్ తగ్గిపోయిందంటే వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి, పేషెంట్స్ కన్వీనియన్స్ని బట్టి ఎవ్రీ 2 మంత్స్కో 3 మంత్స్కో వచ్చి కూడా వాళ్ళు సెషన్స్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకే సార్. చర్మంకి సంబంధించి, జుట్టుకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా 9848686611కి కాల్ చేసి సార్కి మీ సమస్యలను చెప్పి పరిష్కారం తెలుసుకోండి. సార్, మరి బొల్లి వ్యాధి అంటే ఏంటి సార్? ఈ బొల్లి వ్యాధి అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఇది వైట్ ప్యాచ్ డిసీజ్ అంటారు. ఏంటంటే మనకి సడన్గా బాడీ మీద వైట్ ప్యాచెస్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. సో అదొక్కసారి స్టార్ట్ అయిందంటే చాలామంది భయపడుతుంటారు. ఎస్పెషల్లీ ఇండియాలో ఏంటంటే అది రావడం ఏంటంటే వాళ్ళకి ఇంకా ఫుల్ బాడీ స్ప్రెడ్ అయిపోతుందా, లేకపోతే ఇంకా పేరెంట్స్కి మళ్ళీ వాళ్ళ పిల్లలకి వస్తుందా, లేకపోతే పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందా అని భయపడుతూ ఉంటారు. సో ఇవన్నీ అపోహలే. నేను నార్మల్గా ఏంటంటే ఇది ఒక నార్మల్ స్కిన్ డిసీజ్ లాగానే బాడీలో ఇమ్యూన్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఆ ఇమ్యూన్ చేంజెస్ అవ్వడం వల్ల ఈ మెలనోసైట్స్ అనే కణాలు డ్యామేజ్ అయ్యి ఆ స్కిన్లో కలర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి పేషెంట్స్కి మనం జనరల్గా ఏంటంటే ట్రీట్మెంట్స్ ద్వారా మనము ఈ బొల్లి వ్యాధిని మనము తక్కువ చేయొచ్చు అనమాట. సో నార్మల్గా కొన్ని టాబ్లెట్స్తోని, కొన్ని క్రీమ్స్తోని మనం ఎప్పుడైతే ప్రిస్క్రైబ్ చేస్తామో ఈ బొల్లి వ్యాధి ఫస్ట్ మనం ఆ స్ప్రెడ్ అన్నది ఆపగలుగుతాం. తర్వాత ఒక్కసారి ప్రాబ్లం అన్నది స్ప్రెడ్ ఆగిపోవడంతో ఏంటంటే మనం ఆ రీపిగ్మెంటేషన్ అన్నది స్టార్ట్ చేయొచ్చు అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కసారి మనకి బొల్లి వ్యాధి వస్తే ఇక అది పర్మనెంట్, మళ్ళీ కంప్లీట్గా క్యూర్ అవ్వలేము అనుకుంటారు. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీస్తోని వాళ్ళకి 100% రిజల్ట్స్ అనేవి మనము పేషెంట్స్కి ఇవ్వచ్చు. సార్, మరి ఇది ఏ ఏజ్ వరకు వస్తుంటారు? సో జనరల్గా దీనికి పర్టికులర్గా ఎట్లాంటి ఏజ్ అన్నది ఉండకపోవచ్చు. కామన్గా పిల్లల్లో ఏంటంటే ఒక డిఫరెంట్ రకమైన బొల్లి వ్యాధి వస్తుంది. అంటే వాళ్ళకి ఏంటంటే సెగ్మెంటల్ విటిలిగో అంటాం. వాళ్ళకి ఓన్లీ ఒక బాడీ పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం ఏజ్ వాళ్ళకి ఒక 35-30 ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే అంటే మల్టిపుల్ ప్యాచెస్ లాగా రావచ్చు అనమాట. సో దీనికి ఏజ్ పర్టికులర్ ఏజ్లో వస్తుంది అన్నది ఏమి ఉండదు. కానీ అన్ని ఏజెస్ వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా కామన్గా ఇది మనం చూస్తూ ఉంటాము. సార్, మేము చాలా మందిలో బట్టతలను చూస్తూ ఉంటాము. అంటే ఏజ్తో సంబంధం లేకుండా కూడా బట్టతల వస్తూ ఉంటుంది. మరి దీనికి గల కారణాలు ఏంటి సార్? బట్టతలకి మెయిన్ రీజన్ ఏంటంటే 80-90% వాళ్ళకి వంశపారంపరంగా ఉండడం. తర్వాత ఆ వంశపారంపరంలో కూడా వాళ్ళ మదర్ సైడ్ ఎవరికన్నా వాళ్ళ మేనమామలకు కానీ లేకపోతే ఇంకెవరన్నా రిలేటివ్స్కి కానీ ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే ఈ బట్టతల ప్రాబ్లం అనేది రావచ్చు. ఎర్లీ ఏజెస్లో వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి జెనెటిక్స్గా ఉంటేనే, అంటే మనకి వంశపారంపర్యంగా ఉంటేనే వస్తుంది. తర్వాత దీంతో పాటు మనకి చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మనకి నిద్ర సరిగ్గా లేకపోవడము, లేకపోతే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, తర్వాత బాడీలో హార్మోన్ చేంజెస్ అవ్వడము, దీనివల్ల కూడా చాలామందికి హెయిర్ లాస్ అవుతుంది. తర్వాత మనకి బట్టతల కూడా రావడం జరుగుతుంది. సార్, మరి దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. అంటే మనకి ఈ హెయిర్ లాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాపర్ కంప్లీట్గా ఎవాల్యుయేషన్ చేయడం ఇంపార్టెంట్ మనకి. అంటే ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఎలా అంటే ఆ హెయిర్ లాస్ అనేది దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, తర్వాత దానికి రూట్ కాజ్ ఏంటి, దాన్ని మనం తెలుసుకొని వాళ్ళ స్టేజ్ని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్. సో ఎర్లీ స్టేజెస్లో జస్ట్ ఒక రెగ్యులర్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బేసిక్ షాంపూస్, లోషన్స్తోని వాళ్ళకి ప్రాబ్లం అన్నది నయమవుతుంటుంది. బట్ బాగా థిన్నింగ్ అయిన వాళ్ళకి జనరల్గా PRP ట్రీట్మెంట్స్ అని చేస్తాం. ఈ PRP ట్రీట్మెంట్స్లో ఏంటంటే మన బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ని మనం యూజ్ చేసుకొని మన హెయిర్ని రీయాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బయట నుంచి మనం ఎట్లాంటి సొల్యూషన్స్ కానీ ఇవ్వట్లేదు. ఓన్లీ మనము పేషెంట్ సొల్యూషన్సే ఇస్తున్నాం, అంటే పేషెంట్స్కి ఉన్న బ్లడ్ ప్లేట్లెట్సే ఇస్తున్నాం కాబట్టి దానివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే న్యాచురల్ వేలో హెయిర్ని రీగ్రో చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇక్కడ మా క్లినిక్లో ఏంటంటే ఈ డబుల్ స్పిన్ టెక్నిక్ అనేది చేయడం వల్ల
ఎక్కువ ప్లేట్లెట్స్ కూడా మనము ఐసోలేట్ చేయడము జరుగుతుందన్నమాట. సో ఇట్లా ఎక్కువ ప్లేట్లెట్స్ అన్నది మనం ఐసోలేట్ చేసినప్పుడు ఏంటంటే పేషెంట్స్కి మనకి ఒక 1-2 సెషన్స్లోనే చాలా వరకు హెయిర్ లాస్ అనేది తగ్గడం అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం అదే ఉంటుంది. చాలామందికి ఏంటంటే రెగ్యులర్గా డైలీ షాంపూ చేస్తూ ఉంటారు, లేకపోతే పడుకొని లేచినప్పుడల్లా హెయిర్ చూస్తే వాళ్ళకి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఒక 1-2 మంత్స్లో వాళ్ళకి కనుక హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అయితే తర్వాత మనకి వాళ్ళ హెయిర్ థిక్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక 4-6 సెషన్స్లో ఏంటంటే చాలామందికి విజిబుల్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇదేంటంటే జస్ట్ హెయిర్ పల్చగా అవుతున్న వాళ్ళకి. ఇంకా బాగా పల్చగా అయిపోయి కంప్లీట్గా ఇప్పుడు బట్టతల లాగా స్టార్ట్ అయిన వాళ్ళకి మనము జనరల్గా ఈ పిఆర్పి ట్రీట్మెంట్స్ పనిచేయవు. ఎందుకంటే హెయిర్ రూట్స్ ఉంటేనే పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ వర్క్ చేస్తాయి అన్నమాట. సో అట్లా కంప్లీట్గా తల ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీ చేస్తాం. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీలో ఏంటంటే ఒక్కొక్క సింగిల్ రూట్స్ తీసి సింగిల్ రూట్స్ అనేవి స్కాల్ప్లో ఇంప్లాంట్ చేస్తాం అన్నమాట. అయితే మనకి ఈ రూట్స్ తీసి ఇంప్లాంట్ చేసినప్పుడు మనకి పేషెంట్కి కంప్లీట్గా ఇప్పుడు మామూలుగా గుండు తీసుకున్నాక ఎట్లయితే హెయిర్ గ్రోత్ వస్తుందో అట్లానే హెయిర్ గ్రోత్ వస్తుంది. తర్వాత ఆ హెయిర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. తర్వాత వాళ్ళు దాన్ని కటింగ్ చేసుకోవచ్చు, తర్వాత గుండు చేసుకున్నా కానీ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అన్నది అవుతుంది. అండ్ ఈ పద్ధతిలో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా రకరకాల పద్ధతులు ఉంటాయి. దాంట్లో FUT అని ఉంటుంది, FUE అని ఉంటుంది. అయితే దీంట్లో FUE అనే టెక్నాలజీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. సో ఈ టెక్నాలజీ ద్వారా మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి పేషెంట్స్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఈవెన్ సర్జరీ తర్వాత వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండకుండా కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. తర్వాత ఫస్ట్ టైం మనం నిజామాబాద్లో రీజనరా యాక్టివ్ అనే ట్రీట్మెంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. అయితే ఈ రీజనరా యాక్టివ్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనము పేషెంట్స్కి ఉన్న స్టెమ్ సెల్స్ని మనం తీస్తాం అన్నమాట. ఆ స్టెమ్ సెల్స్ని తీసి హెయిర్ రూట్స్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల న్యాచురల్గా వాళ్ళకి హెయిర్ థిక్నెస్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే అండ్ ఇంకోటి ఏంటంటే మనం పిఆర్పిలో సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ 4 మంత్స్కి ఎవ్రీ 4 to 6 సెషన్స్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. అయితే రీజనరా యాక్టివ్లో ఏంటంటే మనం కంప్లీట్గా ఒక సెషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ వరకు వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏవి తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ట్రీట్మెంట్. చాలా మందిలో సార్ అంటే హెయిర్లో అంటే వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది. చిన్న పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వస్తూ ఉంటుంది, అంటే ఏజ్తో సంబంధం లేకుండా. ఇది ఎందుకు వస్తుంది సార్? దీన్ని ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది? చాలా మంది ఏంటంటే ఇప్పుడు న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఫుడ్లో చాలా వరకు తగ్గిపోయాయి అండి. సో ఈ ఫుడ్లో విటమిన్స్, బయోటిన్, తర్వాత మనకి ఇవన్నీ లోపించడం వల్ల చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న పిల్లల్లో కూడా వస్తూ ఉంటాయి. సో దానికి మేము ప్రాపర్గా అంటే ప్రతి పేషెంట్కి ఏంటంటే వాళ్ళ ఈ రీజన్ దేనివల్ల ఈ వైట్ హెయిర్స్ వస్తున్నాయి అన్నది ఒకసారి ఇవాల్యుయేట్ చేసి దానికి తగ్గ సప్లిమెంట్స్ అన్నవి ఇస్తూ ఉన్నామండి. సో ఈ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదైతే వాళ్ళకి బాడీలో డెఫిషియన్సీ ఉందో, ఏదైతే డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి వైట్ హెయిర్స్ వస్తున్నాయో ఆ డెఫిషియన్సీ అన్నది కరెక్ట్ అవ్వడం వల్ల వాటిని వైట్ హెయిర్ నుంచి మనము రీకవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా K6 ప్రేక్షకులు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. మరి రేపటి చర్చా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను మీ K6.